హై గైస్, మేము మీ టెక్ ఫ్రెండ్స్. ఈ రోజు మేము మీకు చూపించే టాపిక్ ఏంటంటే మన కంప్యూటర్ యూస్ చేసి మన ఆండ్రాయిడ్ ఫోన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఫ్రెండ్స్. సింపుల్ ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని ఈజీగా చూపించేస్తాను మీకు ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ మన క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మీకు యాప్స్ కనపడతాయి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్ స్టోర్ ఉంటుంది. వెబ్ స్టోర్లోకి వెళ్ళండి. వెబ్ స్టోర్ లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు మరి సర్చ్ బార్ కనపడుతుంది ఫ్రెండ్స్. సర్చ్ బార్లో వైజర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. VYSOR వైజర్ అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్స్టెన్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ యాడ్ టు క్రోమ్, దాని మీద క్లిక్ ఇవ్వండి. చెకింగ్ యాడ్ యాప్ చెకింగ్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న యాప్ ఫ్రెండ్స్, ఇది పెద్ద టైం ఏం పడుతుంది, జస్ట్ 2 MB 4 MB ఉంది అంతే. ఇది తొందరగా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత అది ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. మీది క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత దీన్ని వాడుకోవాలంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి లెఫ్ట్ సైడ్ యాప్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ వైజర్ ఇక్కడ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద విండోస్ యూజర్స్ నీడ్ ADB డ్రైవర్స్. ADB డ్రైవర్స్ మీద దాని మీద క్లిక్ ఇచ్చారంటే సపరేట్గా మీకు ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది సపరేట్గా మీకు ఓ ట్యాబ్లో ఓపెన్ అయిపోతాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ 500 GB 600 GB ఉంది ఫ్రెండ్స్. అది పెద్ద టైం ఏమి ఉంటుంది మీకు. జస్ట్ మన సాఫ్ట్వేర్ మన ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ కొట్టుకుంటే లాస్ట్ ఫినిష్ కొట్టండి ఫ్రెండ్స్, అయిపోతుంది. తర్వాత మీ మొబైల్ దగ్గర ఫ్రెండ్స్, మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో వైజర్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. VYSOR టైప్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. టాప్లోనే మీకు కనబడుతుంది. నాకు ఇప్పుడు ఓపెన్ చూపిస్తుంది ఫ్రెండ్స్, మీకైతే డౌన్లోడ్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ చూపిస్తుంది. మీకైతే డౌన్లోడ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చి సెట్టింగ్స్ వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో కింద అబౌట్ ఫోన్ ఉంటుంది ఫ్రెండ్స్. అబౌట్ ఫోన్ మీద క్లిక్ ఇచ్చి తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ కనబడుతుంది ఫ్రెండ్స్. మీకు దాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హైలైట్ కనబడుతుంది. దాని మీద 7 టైమ్స్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 అలా ట్యాప్ చేయగానే బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ మరి మీరు తర్వాత అబౌట్ ఫోన్ పైనే డెవలపర్ ఆప్షన్స్ అని మీకు ఆప్షన్ సపరేట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని టచ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, USB డీబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్, ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ కంప్యూటర్ని మీ మొబైల్ ఫోన్ని USB కేబుల్తో కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్, Lenovo A7000A. ఇది నా మొబైల్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కనెక్ట్ చేశాను, నా లిస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో వ్యూ బటన్ కనపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఆ వ్యూ బటన్ క్లిక్ చేయగానే మీ మొబైల్లో పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ పాపప్ని యాక్సెప్ట్ చేయగానే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ స్క్రీన్ మీ కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చేసింది ఫ్రెండ్స్. మీ మౌస్ పాయింట్తో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్ పొందడం కోసమై ఈ వీడియో కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.